ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా వడ్లకొండ వెంకట్రావు గారు ఈనాటి అతిథి ఆయనని సన్మానిస్తున్నారు. ఇంకెవరు లేరు, ఆయనే ముఖ్య అతిథి వాళ్ళ కదా. ఆయన మేము సిహెచ్ అని చెబితే ఆయన బిఎస్ఎన్ఎల్ ఇంటి పేరు డిపార్ట్మెంట్ ఇంటి పేరుగా మార్చుకున్నారు. మేమేం చేయాలి? మాట్లాడిచ్చేస్తుంది. ఓవర్ టు యూ శ్రీ వెంకట్రావు గారు. ఒక్కసారి నేను ఇస్తున్న చిరు టైటిలు అలాగే వారికి సత్కరించిన తీరు ఒక్కసారి మీ మాటల్లో విందాం. మీ ఆశీస్సులు అందజేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీ స్వరవిహారం బ్యానర్ తరఫున స్వరవిహారం ఆర్గనైజేషన్ అధినేత రామ్ ద్రోణంరాజు గారు ఈరోజు శ్రీ బిఎస్ఎన్ఎల్ ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా వారికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభినందనీయులు సార్. మీరు పాల్గొన్న ప్రతి గాయకులకు కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు ప్రసాద్ గారి జన్మదినం అంటే అందరి కళాకారుల ఒక సంబరం దినం అది. అందరూ కూడా ఎందుకంటే సందడిగా నేను వచ్చేసరికి అందరూ సందడిగా పాటలు పాడుకుంటూ ఒక పండగ వాతావరణం ఉంది. అది మీ మీద ఉన్న అభిమానం వారికి అలా ఉందని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు వీరికి స్వరవిహారం సంస్థ తరఫున నా ద్వారా సకల కళా ప్రపూర్ణ అనే బిరుదు టైటిల్ని ఇవ్వడం జరుగుతుంది. అభినందనలు సార్. ఇప్పటి నుంచి సకల కళా ప్రపూర్ణ ప్రసాద్ గారు అని మనం పిలుచుకోవచ్చు ప్రేమగా. సో వారికి అభినందనలు తెలియజేస్తూ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు వారికి అందించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ప్రసాద్ గారు యాదృచ్ఛికంగా మా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ కావడం నాకు చాలా సంతోషదాయకం. వారు బిఎస్ఎన్ఎల్లో సేవలు అందించి అట్లాగే కళారంగంలో ఈ సాంస్కృతిక రంగంలో కూడా రాటుదేలుతున్నారు. ఈ మధ్యలో చాలా కార్యక్రమాల్లో పాటలు పాడుతున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తూ, మన సంస్కృతిలో భాగం కళలు. ఆ కళల్ని మనం ప్రోత్సహించాల్సిన, అనుసరించాల్సిన, భావితరాల వారికి అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, గాయకులపైన అని తెలియజేస్తూ దాన్ని